ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు మనము లూసిఫేరియన్ వర్షిప్ గురించి విందాము. ప్రియులారా, ఇది కడవరి గడియ అని మనం వింటూనే ఉన్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలలో దీని గురించే వ్రాయబడి ఉన్నది. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని అని వ్రాయబడి ఉన్నది. ఇందులో కలంకమైనను మడత అయినను అనే వచనాలు అనే పదాలు చర్చెస్లో ఉన్న లోపాలను సూచిస్తున్నాయి. చర్చెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అవేమనగా పేగనిజం, లూసిఫేరియన్ వర్షిప్, జెజబెల్ అండ్ అహాబ్ స్పిరిట్స్, సతానిక్ ప్రీస్ట్స్ అండ్ హ్యూమన్ సాక్రిఫైసెస్ అండ్ విచ్ క్రాఫ్ట్ అని ఇంకా చాలా అనేకమైన ముడతలు అంటే అనేకమైన లోపాలు చర్చెస్లో ఉన్నాయి. ప్రభు అయితే వీటిని ఈ ఎండ్ టైం చర్చెస్గా అంటే ఈ కడవరి గడియ సంఘాలుగా ప్రభు వీటిని చూస్తున్నాడు. కాబట్టి సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటూ మనకు అనేకమైన విషయాలను మర్మాలను బయలుపరుస్తున్నాడు. ఈ వీడియోలో లూసిఫేరియన్ వర్షిప్ అంటే సాతానును చర్చెస్లో ఎలా స్తుతిస్తున్నామో చూద్దాము. సాతాను అనేకమైన సంవత్సరాల నుండి చాలామంది క్రైస్తవులకు పాటలు పాడడానికి మరియు రాయడానికి వారిని ఎన్నుకొని వారి చేత అనేకమైన పాటలు రాయిస్తూ పాడిస్తూ తనకు స్తుతి చేయనట్లు చేసుకుంటున్నాడు. ఈ పాటలు రాసే వారిని మరియు పాడేవారిని సాతాను తన శక్తితో మరియు అభిషేకంతో నింపుతున్నాడు. వీరు అనేకమైన వాయిద్యాలతో ఎంతో ఇంపైన సంగీతాన్ని వాడుతూ ప్రజలను మైమరిపిస్తున్నారు. ఇది నూతన తరం పాటలని చెబుతారు. కానీ ఆమోసు 5వ గ్రంథం 23వ వచనంలో ఇలాగున్నది: మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. మరియు అదే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాద్యములను కల్పించుకొందురు అని ఉన్నది. చూడండి, ప్రభువు ఈ పాటలను ఏమాత్రము మెచ్చడం లేదు. సరికదా, వీటిని సాతాను పాటలని చెప్తున్నారు. ఇది ప్రభు సంఘానికి వేసిన పునాది కాదు. ఈ పాటలు రాకముందు ఎంతో దైవభక్తి గల దైవజనులైన పురుషోత్తం చౌదరి గారు, మల్లెల దావీదు గారు, బేతల జాన్ గారు, గొల్లపల్లి నతానియల్ గారు, మిక్కిలి సమయలు గారు అనే వారి చేత పరిశుద్ధాత్మ వ్రాయించిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మన కొరకు ప్రభువు అనుగ్రహించాడు. ఈ దైవజనుల జీవితాలను ఎన్నో కష్టాలు ఓర్చి పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్రాసి మరియు పాడిన పాటలు నిజమైన ప్రభు పాటలు. ప్రతి పాటను ఒక రాగంలో మనం పాడతాం కదా. అయితే ఈ దైవికమైన పాటలలోనికి ప్రతి రాగానికి ఒక దూత ఇన్ఛార్జ్గా ఉంటుంది. అంటే ఆ దూత ఆ పాట పాడినప్పుడు ఆ దూత ఆ పాటకు సంబంధించిన దీవెనలు విడుదల చేస్తుంది. మేము ఒకరోజు కుటుంబ ప్రార్థనలో ప్రభువును స్తుతిస్తున్నప్పుడు మాకు దేవదాసయ్య గారు మరియు ఆయన వెనుక ఒక పెద్ద దూత కనబడ్డారు. అయితే వారి ఎదుట అనేకమైన గిఫ్ట్స్తో ఉన్న 2 పెద్ద మూటలు చూపిస్తూ, మీరు పాడిన పాటకు సంబంధించిన దీవెనలు మేము తీసుకొని వచ్చాము, మీరు పొందుకొనండి అని చెప్పారు. మేమెంతో ఆశ్చర్యపోయాను. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతూ ప్రతి పాటకు ఈ విధంగానే జరుగుతుందని వివరించారు. కొన్ని సంఘాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని వాడరు. వారు సొంత పాటలు రాసి పాడుకుంటారు. వారు దాని గురించి ఏమంటారంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థం కావటం లేదు మరియు పలుకలేకపోతున్నాము కాబట్టి బైబిల్ వాక్యాలనే పాటలుగా మార్చి పాడుకుంటున్నామంటారు. కానీ ఇది సాతాను కుట్ర పన్నాగం. ఈ చర్చెస్లో దేవునికి కాదు కానీ యెషయా 14, 11, 13 ప్రకారము సాతానుకు స్తుతి చేస్తున్నారు. అందులో ఈ వాక్యం ఉన్నది చూడండి: నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడును, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును మరియు స్తుతి చేయించుకుందునని సాతాను తలంచినప్పుడు ప్రభువు సాతానును లూసిఫర్ని అక్కడి నుంచి పడద్రోయడం మనకు తెలుసు.
ఈ పాటలలోని ప్రతి పాటకు కొన్ని సాతాను శక్తులు అధికారం కలిగి ఉంటాయి. ఈ పాటలు పాడినప్పుడు అవి విడుదల చేయబడతాయి. ఒక స్త్రీ అంట ఇంట్లో ఈ పాటలు అంటే సాతాను పాటలు టేప్లో వింటా ఉందంట. ప్రభువు ఆమె ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు అప్పుడు అనేకమైన పాములు, మొసళ్ళు, అనేకమైన అపవిత్రమైన ప్రాకే జంతువులు ఆమె యొక్క బాత్రూమ్ డ్రైనేజ్లోంచి బయటికి వచ్చి ఇల్లంతా నింపాయంట. అయితే ఆమె వాటితో ఇల్లంతా మూయబడి ఉంది, మీరంతా ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని వాటిని అడిగిందంట. అప్పుడు ఆ జంతువులలోని అపవిత్ర ఆత్మలు, ఆ జంతువుల్లో అపవిత్ర ఆత్మలు ఉండి అవి మాట్లాడుతూ ఏమన్నాయంట, నీవు వింటున్న పాట వలన మేము పిలువబడ్డాము మరియు అనేకమైన శాపాలను, అనారోగ్యాన్ని తీసుకొని వచ్చామని చెప్పాయంట. అప్పుడు ఆమె పశ్చాత్తాపపడి, ప్రభువా తెలియక చేశాను, నన్ను క్షమించమని అడిగినప్పుడు ప్రభు వాటిని గద్దించగానే అవి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాయంట. ఈ సాతాను పాటలు ఎంతో మధురంగా తేనె లోలుకున్నట్లుగా ఉండి ఎవరైనాను సులువుగా పాడ వీలు కలిగి ఉంటాయి. ఇవి పాడడం ద్వారా దేవుని ఆగ్రహానికి గురవుతామని మనకు తెలియదు. పాటలు రాసేవారు మరియు పాడేవారు ఏ అభిషేకంతో రాస్తున్నారో లేక పాడుతున్నారో తప్పక కనుగొనాలి. ఈ యూట్యూబ్లో చాలా మటుకు మన దేవుని పాటలను సినిమా పాటలు పాడే వాళ్ళతో పాడిస్తూ ఉంటారు. ఇది కూడా తప్పే. ప్రభు పాటలు దేవుని సేవకులతోటే పాడించాలి. వాళ్ళు పాడిన పాటలను మనము పాడడానికి వీలు లేదు. దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటూ నిత్య నరక పాత్రలుగా మారుతున్నారు. ఈ సంగీతం మ్యూజిక్ అంతా వచ్చిపోయి రాక్ మ్యూజిక్ లాగా ఉంటుంది. వీళ్ళ చర్చెస్లో అంతా క్లబ్స్లో లైటింగ్స్ వేసినట్లుగా ఉంటాయి. నైట్ క్లబ్స్ లాగానే ఉంటాయి ఈ చర్చెస్ అన్నీ. ఎగిరే లైట్లలో డ్యాన్సులు చేస్తూ ఈ పాటలు అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్తో కలిసి పాడుతూ ఉంటారు. వీళ్ళ చర్చెస్లో ఎక్కువగా తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటారు. కొన్ని క్రిస్టియన్ హిట్ సాంగ్స్ని అన్యులతో సినిమా పాటలు రాసేవారితో పాడిస్తున్నారు కదా. ఈ పాత నిబంధనలో కేవలము లేవీయులకే మందసం ఎదుట పాడే అవకాశం ఇవ్వబడ్డది. రాజులకు కూడా ఆ సమయంలో ప్రవేశము లేదు. ప్రభు పాటలు క్రైస్తవులే రాయాలి మరియు పాడాలి. ఇక రిమిక్స్కి సంగతికి వద్దాము. కొన్ని కొత్త పాటలను కొన్ని పాత పాటలను కొన్ని కొత్త ట్యూన్స్ రాగాలతో పాడుతుంటారు. ఇది కూడా ఎంతో పెద్ద తప్పు. అలా చేసే వారిని ప్రభు ఎన్నుకోనే లేదు. వారు సాతాను ప్రేరేపణ చేతనే రాగాలను బీట్స్ని మార్చి హిట్ అవుతూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఆ పాటకు ఇన్ఛార్జ్గా ఉన్న దేవదూతను పక్కకు తోసివేసి సాతానును ఆ పాటకు ఇన్ఛార్జ్గా పెట్టడం జరుగుతున్నది. పాత రాగాలు తెలియని ఈ తరం అదే కరెక్ట్ అనుకొని పాడుకునేలా సాతాను మోసం చేస్తున్నాడు. మరి ఒక దుఃఖకరమైన సంగతి ఏమిటంటే చాలా పాత పాటలు పాడడానికి రాక కొత్త ఎడిషన్స్ అంటే బుక్స్ కొత్తగా ప్రింట్ చేసినప్పుడల్లా వాటిని తీసివేసి ఎంతో ప్రాచుర్యం పొందిన సాతాను పాటలను వెనుక క్రమంలో నుండి యాడ్ చేస్తూ ఉన్నారు. ప్రభు పాటలను సాతాను పాటలతో రీప్లేస్ చేస్తున్నారు. మేము చిన్నప్పుడు పాడిన కొన్ని మంచి పాటలు ఇప్పుడు ఆ పుస్తకంలో లేవు. రాని వాటిని తీసివేసే బదులు పాతవారి చేత ఆ పాటలు పాడించి అన్ని పాటలతో సీడీ తయారు చేస్తే ఎంతో ఆశీర్వాదకరమైన పాటలను ముందటి తరాలకు అందించిన వారు అవుతారు. ప్రభు అట్టి కృప దయచేయునుగాక. ఇంకొక బాధాకరమైన సంగతి ఏమిటంటే ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో కొన్ని పాటలు పాత హిందీ సినిమా పాటల రాగాల మీద కట్టబడి ఉన్నవి. కొన్ని సంఘాలలో ఈ పాటలను ఎంతో తన్మయత్వంతో పాడుతున్నారు. సాతాను రాగాలు దేవుని మాటలు కొత్త సీసాలో పాత సారా లాగానే ఉన్నది. ఎంతో తెలివిగా సాతాను చేస్తున్న దగ. అందుకే ప్రభువు పాముల వల్లే వివేకంగాను పావురం వల్లే నిష్కపటంగాను ఉండమని మత్తయి 10:16 అంటున్నారు. కొత్త పాటలన్నీ 90% సాతాను ప్రేరేపితమైన సాతాను ఆరాధిస్తున్న పాటలే. పాత చింతపండు అని తృణీకరిస్తున్న దేవుని పాటలలోని ఆశీర్వాదాలను కూడా మనం కోల్పోతున్నాము. హిల్ సాంగ్స్ అని ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంగ్లీష్ పాటలు కూడా ఈ కోవకు చెందినవే. ఇంగ్లీష్లో హిమ్స్ ఉన్నాయి, ఎంతో బ్లెస్సింగ్స్ కలిగి ఉన్నాయి. అవి నేర్చుకొని ప్రభువును ఆరాధిద్దాము. ప్రభు దీవెనలను పొందుకుందాము. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న దేవా, పరిశుద్ధమైన తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, మేము కూడా తండ్రి పాముల వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగా నుండుటకు ప్రభువా నాయన మీ చిత్తం ఎరిగి నాయన
మీరు అనుమతించిన పాటలతోనూ స్తుతించి గణపరచుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరిట మిక్కిలి ఇంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొక వీడియోలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమెన్.